గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. స్థానిక ఎన్నికల సమరానికి హైకోర్టు బ్రేక్ చేసింది. ఎట్ ద సేమ్ టైం బీసీ రిజర్వేషన్లకి సంబంధించి ఇంకా జరగాల్సినటువంటి చర్చ ఉంది అనేటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చింది. యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర వల్లే ఈ అంశం ఇక్కడి దాకా వచ్చింది అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. పర్టికులర్గా బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎలా చూస్తోంది? మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్. నమస్తే. సో నిన్న అనుకున్నదైతే జరిగింది, మీరు ముందు నుంచి అదే మాట చెప్తున్నారు, ఇది కాదు, ఇది ఆపేస్తుంది హైకోర్టు అనేది. హైకోర్టు ఆపేస్తుంది అనుకోవడానికి మీ దగ్గర ఒక వెర్షన్ ఉంది, బట్ అక్కడ హైకోర్టులో జరిగినటువంటి వాదనలన్నీ ఇంకొక వెర్షన్లో ప్రొజెక్ట్ అయ్యాయా? మీరు అనుకున్నదే జరిగిందా? హైకోర్టులో జరగాల్సినటువంటి సంవాదాలు కాదు, నిజానికి జరగాల్సినటువంటిది వేదికలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ ప్రభుత్వం మర్చిపోయి వాళ్ళు ఒక అసమగ్రమైనటువంటి, అసందర్భమైనటువంటి, ఎటువంటి బేస్ లేనటువంటి ఓ జీవం తీసుకురావడంతో ఈ సమస్య వచ్చింది. నిజానికి ఇప్పటివరకు దేశంలో వచ్చినటువంటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఇష్యూని టేకప్ చేస్తున్నప్పుడు సక్సెస్ని మనం ఫాలో చేస్తామా లేకపోతే ఫెయిల్యూర్ని చేస్తామా? సక్సెస్నే చేస్తాం సహజంగా. సక్సెస్ని ప్రామాణికంగా తీస్తాం. తమిళనాడులో ఎందుకు 69% ఆనాడు తీసుకురాగలిగిన వాళ్ళు, దానికి జరిగినటువంటి తతంగం అంతే ఏంది అనేది ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు దాని కొనసాగింపుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు, లేదు 9th షెడ్యూల్లో చేర్చి తద్వారా 69% రిజర్వేషన్ ఎట్లొచ్చింది అనేటువంటి స్టడీ చేయాలి. తమిళనాడు అనేటువంటిది మనకు బేస్. తమిళనాడులో జరిగినటువంటి రిజర్వేషన్లు ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఒక పొలిటికల్ ఫార్మాయిట్లో ఒక పొలిటికల్ పార్టీ తమ రాజకీయ పబ్బం కోసం ఒక కరపత్రం ముద్రించినట్టుగా ఒక జీవోని ముద్రించి బయటపడేస్తే దాని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి అభ్యంతరాల ద్వారా నువ్వు చేయాలనుకున్నటువంటి పని, ఏ సమాజానికి అయితే చేయాలనుకుంటున్నావు, ఎవరికైతే చేయాలనుకుంటున్నావు వాళ్ళకి నష్టం జరిగింది కదా ఇవాళ. ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ఇప్పటికే బీహార్లో, మహారాష్ట్రలో ఇటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో, బీహార్లో అయితే ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది, మహారాష్ట్రలో అయితే కోర్టు కొట్టేసి చివరికి ఎన్నికల తర్వాత కూడా ఆ గెలిచినటువంటి వాళ్ళని కాకుండా చేసిండ్రు. వాళ్ళు కనీసం సీట్లో కూర్చోకుండా చేసినటువంటి పరిస్థితి. దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకొక అడుగు ముందుకేస్తే, నిజానికి ఇవాళ తమిళనాడులో ఏ పరిస్థితులలో ఆనాడు 69% రిజర్వేషన్ వచ్చింది అని అనుకుంటే, ఆనాడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉన్నది, ఆనాడు జయలలిత గారి ప్రభుత్వం, ఆమె సహకారం కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. ఒక రాజకీయపరమైనటువంటి కంపల్షన్ క్రియేట్ చేసి ఆమె ఢిల్లీలో నెల రోజులు కూర్చొని తద్వారా ఆ రిజర్వేషన్ సాధించుకొని ఒక పొలిటికల్ కంపల్షన్ని క్రియేట్ చేసింది. నేను ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్తాను. మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు కూడా 69లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి మేము 2001లో ప్రారంభమయ్యేంత వరకు కూడా ఫార్మాయిట్ అంతా డిఫరెంట్గా పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా సరే, అందరూ నిజాయితీగానే చేసిండ్రు, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఎంచుకున్న పందాల వల్ల ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నారు. ఆ ఫెయిల్యూర్ని మేము ఒకసారి గమనంలోకి తీసుకొని, ఒకసారి అర్థం చేసుకొని, సక్సెస్ ఎట్లయితుందంటే పార్లమెంటరీ సిస్టమ్ ద్వారానే సక్సెస్ అవుతుంది అనేది అర్థం చేసుకొని, కేసీఆర్ గారు 2001 నుండి 2014 వరకు కూడా ఏ వేదిక మీద మాట్లాడినా పార్లమెంటరీ పద్ధతి ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చినారు. సో అర్థమైంది, ఏ పద్ధతిలో రావాలి, ఏ పద్ధతిలో మనం పోరాటం చేస్తే, ఏ పద్ధతిలో ముందుకు పోతే మనం అనుకునే లక్ష్యం నెరవేరుతుంది అనుకునే ఆలోచన పక్కకు పెట్టేసి నేను డొంకదారులలో ఇష్టం వచ్చినట్టుగా పోతా అని చెప్పేసి ప్రయత్నం చేస్తే హైకోర్టు నిన్న మొట్టికాయలు వేసినట్టుగానే పనిచేసింది. ఆనాడు మేము ఎంచుకున్నటువంటి పద్ధతి సరైంది కాబట్టి, రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి పోరాటం కాబట్టి, పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మినాం కాబట్టి 2014లో అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపల్షన్ని క్రియేట్ చేసి మేము 2004 నుండి మీరు చూస్తే 2004లో మేము సరే ఆనాడు కొంతమంది వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీతో మేము అలయన్స్కి పోయినాం. అలయన్స్కి పోయి ఇక్కడ రాష్ట్రంలో 6 మంత్రి పదవులు తీసుకున్నా, కేంద్రంలో కూడా 2 మంత్రి పదవులు తీసుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చడం జరిగింది. సో అక్కడ ప్రారంభమైనటువంటి
అది ప్రక్రియ 2014తో 10 సంవత్సరాల కాలంలో ముగిసిపోయింది. అంటే ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు దాన్ని వేఅవుట్ ఎట్లా అనేటువంటిది చూడాల్సింది పెట్టేసి, లేదు నీ రాజకీయ పబ్బం కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నీ ఇష్టం వచ్చినటువంటి జీవోలు చేసి అది ప్రజల ముఖాన కొడితే మీరు ఓండి అంటే పోయినరు కోర్టులో కొట్టలేసినరు. సరిగ్గా మీరు ఇంతకుముందు అంటున్నట్టుగా మీ ఇంట్రోలో చెప్తున్నారు, ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు ప్రేక్షక పాత్రనా, లేదు వాళ్ళ వైఖరి ఏంది అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పేందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందులో 2018 కంటే ముందు కూడా ఒకసారి ఈ ప్రయత్నం జరిగింది కదా మా ప్రభుత్వ హయాంలో. మేము ఒక ప్రయత్నం చేస్తే కోర్టు కొట్టేసింది. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండగా మళ్ళెందుకు రేవంత్ రెడ్డికి జీవో నెంబర్ 9 తీసి, ఆ జీవో కూడా ఎంత అసమగ్రమైనటువంటి జీవో. ఆ జీవోలో ఎస్సీ రిజర్వేషన్ ఏమో 2011 సెన్సెస్, బీసీ రిజర్వేషన్ 2024 సెన్సెస్. ఎట్లా నిలబడుతుంది అది? కాబట్టి ఇవన్నీ అనేకమైనటువంటి అడగోలు వ్యవహారాలు ఉండడం వల్ల ఇవాళ కోర్టులో అటువంటి అది కనిపించింది. సో ఇందులో పర్టికులర్గా వినిపించినటువంటి వాదన రాజకీయాలకు సంబంధించి ఆ రిజర్వేషన్లు అవసరమా కాదా అనే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఇంత పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్, బీసీలకు సంబంధించి ఇంత వెనకబాటుతనం ఉంది అనుకుంటే ఎందుకు ఫాలో చేయలేదు? మీరు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ ప్రొసీజర్సో ప్రోటోకాల్సో ఈ పోరాటము ఎందుకు చేయలేదు? అంటే కవిత, కేసీఆర్ గారికి ఈ దేశ పరిస్థితులు, ఈ దేశ రాజకీయ పరిస్థితులు, ఆయన దాదాపు 45 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, విషయాలని లక్ష్యం చేరుకోవడం కోసం ఎటువంటి పంతా ఎన్నుకుంటే సక్సెస్ అవుతాం అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడు. ఇందులో ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ఆయన బాగా అర్థం చేసుకున్నటువంటి మనిషి. అదే కాదు, మనం ఒకసారి ఆలోచిస్తే బీసీ రిజర్వేషను అనే మాటకి మనం పరిమితమై డిస్కస్ చేసుకుంటే ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రిజర్వేషన్ ఉన్నది. నిజానికి ఎంటైర్ దేశంలో జనగణన కులగణన జరిగితే రాష్ట్రాలకు అనుకూలంగా లాభం జరిగేటువంటి అవకాశం ఉందా అంటే అట్లా కనిపించటం లేదు. లేదు, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ముందుకు పోదామని అనుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తప్పకుండా దీన్ని ఎప్పటికప్పుడు అడ్డంకిగా మారుతూ ఉంటుంటుంది. సో ఎప్పుడు కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది, ఎప్పుడు ఒక లైన్లోకి వస్తుంది అనిపిస్తుందంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాల అవసరాలు, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఏర్పడ్డప్పుడు మాత్రమే ఇటువంటి సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో అడ్డుకునే వారి సంఖ్య కనిపిస్తూ ఉన్నది. మనం చూసినాం అనేక సందర్భాల్లో అందరూ కూడా, సరే మంత్రులు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, నేనేం కాదనట్లేదు, ఎవరు దీనికి అడ్డంకిగా మారొద్దు, ఎవరు కూడా కోర్టులకు పోవద్దు అని. అంత మాత్రాన ఎవరు వింటారు? ఈ దేశం పెద్ద ఈ రాజ్యాంగం హక్కులు కల్పించింది, కోర్టుకు పోయేటువంటి హక్కులు కల్పించింది. సో ఎవరైనా పోతారు, తెలియనటువంటి ఎవరు అజ్ఞాత వ్యక్తి పోతాడు, కోర్టులో కేసేసి వస్తాడు, కోర్టులు ఇటువంటి తీర్పులు వస్తాయి. అదే కదా 25 మంది ఇంప్లీడ్ అయ్యారు, పిటిషనర్లుగా ఉన్నారు అంటే. ఎస్, అందుకే వీళ్ళు చేసినటువంటిది 42% మేము రిజర్వేషన్ ఇస్తాము అని కామారెడ్డిలో ప్రకటించినాడు. వాళ్ళు నిజాయితీగా ఒకటి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండే, నిజంగా ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది, బీసీలకు లాభం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ప్రకటించాల్సింది, మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చినాడు 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం అని చెప్పి తెలంగాణ మోడల్ని దీన్నే అక్కడ అప్లై చేస్తాం, ఫస్ట్ తెలంగాణలో అప్లై చేసిన తర్వాత దేశవ్యాప్తంగా తీసుకొస్తాం అనే మాట రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా. నిజంగా మనం సరే ఒక నిమిషానికి ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా నేను పక్కకుండి ఒక ఇండివిజువల్గా ఆలోచించినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 9th షెడ్యూల్లో పెట్టకుండా, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ సవరణ జరగకుండా రిజర్వేషన్లు అమలు కావు అనేటువంటి విషయం బలంగా నమ్మిన తర్వాత, ఇప్పటికే ఈ దేశంలో 2-3 రాష్ట్రాల్లో ఇటువంటి ప్రయత్నం జరిగితే ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భంలో జరగాల్సిన పని అదే అయి ఉండగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. మరి అటువంటప్పుడు ఈ మోడల్ని నువ్వు దేశం మొత్తం, నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పటికీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన రాహుల్ గాంధీ గారు. నిజానికి ఆయన యువకుడు, మంచి భవిష్యత్తు ఉండాల్సినటువంటి మనిషి. ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు ఇంకో రాష్ట్రంలో అబద్ధాలు వల్లవేస్తూ తిరుగుతూ ఉన్నాడు. బీహార్ ఎన్నికల్లో తెలంగాణ మోడల్ చేయాలి, తెలంగాణలో ఇప్పటికీ అమలైపోయినాయి బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఎక్కడని చెప్పేసి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకే దేశంలో ఉన్నాం, సరే భాషలు కొద్దిగా తేడా ఉండొచ్చు, విషయం అయితే కమ్యూనికేట్ అవుతుందా లేదా ఇక్కడ అనేటువంటిది
విషయం తెలిసిన వాడు కంపల్సరీ అక్కడ చెప్తాడు. జాతీయ పార్టీలు ఉన్న ఈ దేశంలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని తీసుకొని పోయి అక్కడ మోసుకుపోతారు. ఈ మాత్రం ఇంగితం ఉండాలి కదా మనం మాట్లాడుతున్నప్పుడు. అందుకే ఏమంటున్నానంటే ఇది పాసిబిలిటీ ఏందో అర్థం చేసుకోకుండా, పాసిబిలిటీస్ని ముందు పెట్టుకొని స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇది పొలిటికల్ కరపత్రంగా ఒక జీవో తీసి దాన్ని ప్రజల ముందుకు రుద్దితే అది ఎంత సంక్షోభం. ఇప్పుడు ఎటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. నిజానికి సరే ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని దీని బేస్ అంతా వేరు. ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళ బేస్ మీద నేను మాట్లాడటం లేదు, వాళ్ళ నిజాయితీ మీద మాట్లాడటం లేదు. అసలు బేసిక్గా ఎక్కడైతే ప్రారంభం కావాల్సిందో అక్కడ ప్రారంభం కాలేదు అనేటువంటి విషయమే మాకు ముందు నుంచి కూడా అభ్యంతరం ఉంది. మా పార్టీకి అభ్యంతరం ఏమిటంటే అసలు పోవాల్సిన పద్ధతిలో పోకుండా మరో రకంగా నిజమే చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ గారిని ఈయన బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నిజమే. ఇంకొక ఇది రాజకీయ ఆరోపణ అనిపించిన అనేక సందర్భాల్లో రాష్ట్రంలో ఒక డిస్కషన్ అయితే ఉంది. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో చాలా మంచిగా ఉంటున్నాడు, సాన్నిధ్యంగా ఉంటున్నాడు, పోయినప్పుడు పనులు సాధించుకొని వస్తున్నాడు అని ఆయనే చెప్తున్నాడు. నరేంద్ర మోడీ గారు ఇట్లా RRRకు సంబంధించినటువంటిది కానీ ఇంకోటి కానీ అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో కేంద్రంతో డిఫరెంట్ పార్టీ అయినప్పటికీ కేంద్రంతో సాన్నిహిత సంబంధం ఉంది అని అనుకున్నప్పుడు మరి ఈ అంశాన్ని కూడా తీసుకొని పోయి ఇది న్యాయమైనటువంటి కోరిక. మా కుల గణన జరిగింది, దాంట్లో ఇది తేలింది 56% బీసీలు అని చెప్పేసి తేలింది, మేము 42% రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాము, మీ సహకారం అవసరం ఉంది అని ఆ పద్ధతిలో ఏదైనా చేసినా బాగుండేనేమో. అంటే వీళ్ళు అడగలేదా, వాళ్ళు చెయ్యలేదా? నేనంటున్నా అసలు వీళ్ళ ప్రొసీజరు వీళ్ళు ఎట్లయితే వేఅవుట్ని వెతుకుంటున్నటువంటి పద్ధతే రాంగ్ ఉన్నది. దానికి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి 2 నెలల ప్రహసనం, 200 కోట్ల రూపాయల ఖర్చు, ఇదంతా జరిగినాక అది ఇప్పటివరకు బయట పబ్లిక్ డొమైన్లో లేదు. ఆ కోర్టు అడిగినట్టుంది ఆ మాట కూడా. ఎస్, పబ్లిక్ డొమైన్లో లేదు. ఇంకా చాలా సందర్భాల్లో వాళ్ళు అన్నటువంటి మాటనే ఎంపెరికల్ డాటా అని చెప్పేసి మనం పదే మధ్య డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు అదే అసమగ్రంగా ఉంది అనేటువంటి డిస్కషన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. కొంతమంది అసలు వివరాలు ఇవ్వలేదు అని. అంటే పూర్తిగాని వివరాలతో నువ్వు సెన్సెస్ కంప్లీట్ చేస్తే అదెట్ట నిలబడుతుంది, అది కూడా ఆలోచించాలి కదా. నేనంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది మా పార్టీ అభిప్రాయం కాదు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో మన జనగణన జరగాలి, తర్వాత కులగణన జరగాలి అని నేను అంటాను. దీనికి లింక్ సెట్ కావాలి. ఎందుకంటే దానికి దురదృష్టం, కొన్ని సందర్భాల్లో బాధ కూడా అనిపిస్తుంది. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో కూడా ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి. ఈ మాట మాట్లాడితే యాంటీ నేషన్ అని చెప్పేసి మాట్లాడతారు, జనరల్గా ఎవరైనా అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. నిజంగా కూడా లేదు. మనము ఎంతమంది శరణార్థులు ఉన్నారు దేశంలో, ఎంతమంది ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఓటర్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు కనీసం అటువంటి పరిస్థితి. ఎందుకంటే పరిమితికి మించినటువంటి ఈ దేశ జనాభా విషయానికి వచ్చినప్పుడు 130 కోట్లు దాటినటువంటి 140 కోట్లు దాటుతుంది అంటున్నారు. కనీసం జనగణన జరిగింది ఈ దేశంలో. సరే, ఒకవైపు దేశవ్యాప్తంగా జనగణన జరిగి ఈ రాష్ట్రంలో కూడా ఈ రిజర్వేషన్ అమలు కావాలి అంటే తప్పకుండా జనగణన జరగాలి, కులజనన జరగాలి అని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. అప్పుడు మాత్రమే, ఒకవేళ మనం అనుకుందాం 4 కోట్ల ప్రజలున్నారు తెలంగాణలో అనుకుంటే, ఈ 4 కోట్ల ప్రజల్లో కులాల వారిగా ఎవరెంతున్నారు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా ఆర్గ్యుమెంట్కి పోతే కూడా బాగుంటుంది అనేది కూడా నాకున్నటువంటి అభిప్రాయం. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఒక ప్రహసనంగా, ఒక రాజకీయ ప్రహసనంగా మారి వచ్చినటువంటి వాళ్ళు మేము బీసీ రిజర్వేషన్ రాజకీయ హామీ ఇచ్చేసి ప్రజల మీద వదిలేసి మీ అంతకు మీరు ఇచ్చేసి దాన్ని అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేక దాన్ని కోర్టులు వేసి మరింత సంక్లిష్టం చేస్తే ఇవాళ బీసీ జనాభాకు నష్టం జరిగింది కదా. ఆ పని కాంగ్రెస్ చేసి ఆ చెడ్డ పేరుని మూటగట్టుకుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. బట్ అది ఒక రకంగా బీఆర్ఎస్కి హెల్ప్ అయినట్టు కనిపిస్తుంది. ఎస్, రాజకీయంగా నేనేమంటున్నానంటే, నేను ఫస్ట్ ఒక మనిషిగా, ఒక సివిలియన్గా, ఈ పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా నేనేం కోరుకుంటాను అంటే ఆ వర్గాలకు లాభం జరగాలని మొదట కోరుకుంటాను. ఆ వర్గాలకు లాభం జరిగిన పక్షంలో నేనే పార్టీలు అవుతున్నానో ఆ పార్టీ పక్షాన తప్పకుండా ఆ వర్గాల కోసం పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటాను. సో రెండవదే పార్టీ కాబట్టి మొదటిది ఏంటంటే, ఎక్కడైతే నేను పుట్టినో ఏ వర్గాల కోసం అయితే మాట్లాడాలనో ఆ వర్గాల కోసం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఏ పార్టీలు అయితే నేను ఉన్నానో ఆ పార్టీ పక్షాన కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మా పార్టీకి, సరే అది రాజకీయంగా ఎవరైనా కామెంట్ చేయొచ్చు, మీకు లాభం అవుతుంది నష్టం, మేము లాభ నష్టాల జోలికి పోలేదు. ఎందుకు పోలేదు అంటే, నిజంగా ఆ వర్గాలకు లాభం జరిగితే అంతకంటే మేలైనటువంటి అంశం ఏంది అనే దాంతో చూస్తున్నాం. నిజంగా మౌనంగానే చూస్తున్నాం.
కానీ వాళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు కనీసం కోర్స్ మాకు ఎంపీలు లేకపోవచ్చు, కానీ రాజ్యసభ సభ్యులైన ఉన్నారు కదా. కాళేశ్వరం పైన నువ్వు ఒక అఖిలపక్షం అని వేసి మా వాళ్ళని పిలిచి, అంటే వివాదమయం చేద్దాం అనుకున్నదేమో ఒక అఖిలపక్షం వేసినావు. మరి కేంద్రాన్ని మెడలుంచాల్సినటువంటి ఒక అంశాన్ని, కేంద్రంతో తేల్చుకోవాల్సినటువంటి ఒక అంశాన్ని నువ్వు ఇక్కడ అఖిలపక్షం వేసి అందరి సలహాలు తీసుకొని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని, ఈ పార్టీల యొక్క సహకారంతో కూడా నువ్వు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో గొడవ చేసినుంటే, పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్ చేసినుంటే కొద్దో గొప్ప లాభం జరిగేది కదా. అట్లా కాకుండా నువ్వు చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా కూడా నీ పార్టీకి లాభం జరగాలనే ఒక ప్రక్రియ, అందులో నిజాయితీగా చేస్తుండా, చిత్తశుద్ధి చేస్తున్నట్టు అది లేదు. అది చేసి చక్కగా జంతర్ మంతర్ దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి ఇష్టం వచ్చిన ఉపన్యాసాలు ఇచ్చి, మరి దానికి ఏమైనా శాంటిటీ ఉందా అంటే దానికి కూడా ఒక అది లేకుండా. ఎందుకంటే కనీసం రాహుల్ గాంధీ రాలేదు, అందుబాటులో ఉన్న ఆమె కూడా రాలేదు, ప్రియాంక గాంధీ కూడా రాలేదు. అంటే ఆ సభకు కూడా ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ లేకుండా ధర్నా చేసి వచ్చినారు వాళ్ళు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ కేవలం కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీ ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు మేము ఒక ప్రయత్నం చేసినాము, ఆ ప్రయత్నంలో కోర్టులు అడ్డుకున్నాయనేటువంటి ఒక బూచి చూపించడానికి చేసినటువంటి ఒక ప్రక్రియగా చూస్తూ ఉన్నాను నేను దీన్ని. ఒక కేవలం మసిబూసి మారడికేయాలని చేయాలనుకున్నటువంటి ప్రక్రియ. అసలు దాంట్లో మామూలుగా పెద్దగా చదువుకోనటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేస్తే ఇది బేసిక్గానే కొట్టుడు పోతుందని చెప్పేసి చర్చ జరిగింది. బేసిక్గానే మొదటగానే కొట్టుడు పోతుంది, పెద్ద ఇష్యూ కాదు, అసలు ఫస్ట్ దీన్ని అడ్మిట్ కాదు అని అన్నటువంటి వాళ్ళు అడ్మిట్ అయినా కానీ ఇమీడియట్ కొట్టుకుడు పోతుంది. ఎందుకంటే జీవోల పైన రిజర్వేషన్లు ఖరారు కావు. నిజంగానే జీవోల పైన రిజర్వేషన్లు చేసుకునే పరిస్థితి ఉంటే ఈ దేశంలో మిగతా 27 రాష్ట్రాలు కూడా చేసుకుంటాయి. ఇక్కడికి ఎందుకు పరిమితం అవుతుంది? అందులో జీవోల ద్వారా రిజర్వేషన్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన కలిగింది మొదటి రాష్ట్రం మనది. బీహార్లో జరిగింది, మహారాష్ట్ర ఫెయిల్యూర్ ఉంది కదా. అక్కడ ఫెయిల్యూర్ స్టోరీస్ని నువ్వు సక్సెస్ స్టోరీగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఫులిష్నెస్సే కదా. ఇదొక మూర్ఖ ప్రయత్నం కదా. అందులో సరే మనం కోర్టుల్ని తప్పు పట్టడానికి లేదు, కోర్టులో జడ్జిలని అంతకన్నా తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ పట్ల మనకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. కానీ 2 రోజుల చర్చలు దీనిపైన, సుదీర్ఘ వాదనలు, దాంతో ఎంత దేశ సంపద నష్టమైంది, జాతి సంపద నష్టమైంది అని అంటాను నేను. 2 రకాలు అంటాను. ఒకటేమో కోర్టు యొక్క విలువైనటువంటి 5 గంటల సమయం ముందు రోజు, దాదాపు 1.5-2 గంటల సమయం రెండవ రోజు. అది ఒకవైపు అయితే అనేక కేసులు పరిష్కారం కాని కేసులు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా మొదటి రోజు 8వ తేదీ నాడు, బహుశా 8వ తేదీ అనుకుంటా, 8వ తేదీ నాడు సాయంకాలం 5 గంటలకే తేలిపోద్ది అని అనుకుంటున్నటువంటి సందర్భంలో సరే దురదృష్టం రెండవ రోజు కొనసాగింది. మొదటి రోజు ఆ జరిగినటువంటి ప్రహసనం అంటామా మరొకటి అందామా, అది అక్కడికి ఆగిపోవడంతో తెల్లారి నోటిఫికేషన్. ఇంకా మూర్ఖత్వం. ఒకవైపు కోర్టులో చర్చ జరుగుతూ ఉంది, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఆయన పెట్టినటువంటి లాయరే ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాడు, అది ముగిసిపోలేదు. ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు? మీ రాజకీయ ఉత్సాహం ఏంది? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లాభం ఏంది? ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయ లాభం కాదు, ఒక గందరగోళం పరిస్థితి సృష్టించి తద్వారా మేము చేసిన ప్రయత్నం కానీ, అంటే చేసిన ప్రయత్నం అనుకోవడం కోసమే ఒక జాతి సంపదను నాశనం చేసినారు అంటాను. 113 మంది 115 మంది దాదాపు నామినేషన్లు వేసినారు. ఆ 2 రోజుల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎట్లాగో 9వ తారీఖు నాడు సాయంకాలం వరకు మనకు తేలిపోయేటువంటిది 10వ తేదీ నాడు నోటిఫికేషన్ ఇచ్చుకుంటామే. ఒకవేళ ప్రభుత్వం అనుకూలంగా ఒకవేళ వచ్చుంటే అంత హడావుడి ఏంది ఆ సాయంకాలానికి? ముగిసిపోని చర్చకు, ముగిసిపోని తీర్పుకు మీరు రెండవ రోజు మధ్యలో మిడ్ ఆర్గ్యుమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చినారు, నష్టం జరిగింది కదా. సో అందుకేమంటున్నానంటే ఒక పరిపక్వత లేనటువంటి, ఒక అవగాహన లేనటువంటి, ఒక అసమగ్రమైనటువంటి ఇష్యూని వీళ్ళు అద్దేసి అవగాహన లేకుండా చేయడం వల్ల జరిగినటువంటి పనే ఇవాళ మనకు ఒక గందరగోళమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. సో మీరు చెప్పినట్టుగా ఇది ఇంకా వీగిపోతుంది, ఇది కంటిన్యూ అవ్వదు, మధ్యలోనే బ్రేక్ వస్తుంది అని చెప్పినట్టుగా ఈటెల రాజేందర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మీరు అసలు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, మీరు అసలు నామినేషన్లు వేయకండి అని చెప్పినటువంటి లీడర్, ఇది ఆగిపోతుంది, కొనసాగే ప్రక్రియ కాదు అని చెప్పినటువంటి లీడర్. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ. తెలుసు అక్కడ ఏం జరుగుతోందో, ఒక విఫల ప్రయోగమా, విఫల ప్రయత్నమా అని తెలుసు, అడుగు ముందుకు పడదు అనుకున్నప్పుడు ఎందుకని మీరు మీ
చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోలేకపోయారు. అక్కడ ఒక వర్క్ జరుగుతోంది, ఏదో ఒక ప్రయత్నం స్టార్ట్ చేశారు, ఫస్ట్ స్టెప్ కింద ఏదో చేశారు, మేమేదో చేయబోతున్నాము బీసీలకు సంబంధించి అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నప్పుడు మీరెందుకు కావలసినటువంటి వాటి గురించి చెప్పలేదు, లేకుంటే మీకు అనుగుణంగా పోరాటాలు మీరు ఎందుకు చేయలేదు? అంటే దీంట్లో మా పోరాటాలు చేసేటువంటి అవకాశం కానీ మా పాత్ర కానీ లేదు కవిత. ఇందులో మేము నిజం కూడా ప్రేక్షకులుగా ఉండాల్సింది, ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం. మా పాత్ర ఎంతవరకు అంటే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా, ఒకవేళ నువ్వు అఖిలపక్షం అనేటువంటిది పిలిచి మా వర్షం చెప్పమని ఉంటే తప్పకుండా చెప్పి మీ పక్షాన నిలబడి, అందులో రిజర్వేషన్ పక్షాన్ని నిలబడి, బీసీల పక్షాన్ని నిలబడి మీతో పాటు ఢిల్లీకి వచ్చేవాళ్ళం. మేము మీతో పాటు పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం. వివిధ డెమోక్రటిక్ వేదికల్లో, వివిధ రిలవెంట్ ఉన్నటువంటి వేదికల మీద మేము కూడా మాట్లాడేవాళ్ళం. పాత్ర చేసింది లేదు కదా, చేసినాం కదా. అసెంబ్లీలో మా పాత్ర ఉంది. అసెంబ్లీలో మేము అనుకూలమైనటువంటి తీర్మానంలో మా భాగస్వామ్యం ఉంది. మా శ్రీనివాస్ యాదవ్ గారు, మా గంగుల కమలాకర్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలకు లోబడి అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి అనుమానాలు యాక్సెప్టెన్సీ ఉంది అనుకుంటే యు ఆర్ వెల్కమింగ్ అన్నట్టే కదా. ఇంకా ఏం చేసినా మేము వెల్కమ్ చేస్తున్నాం. అప్పుడు జీవో చేస్తే తప్పెందుకు కొడుతున్నారు? కాదు, జీవో అసమగ్రం అంటున్నాను నేను. అందుకే జీవో తీయడం అనేటువంటిది డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే అది కొట్టేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే కొట్టేసేదాన్ని ఎందుకు దాన్ని లైవ్లో పెట్టి అనవసరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఏమో అది. కానీ చట్టం చేసి కేంద్రానికి పంపే విషయంలో మేము, ఎందుకంటే అది దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్, అది ఆ ప్రాసెస్ కరెక్ట్ కాబట్టి మేము దాంట్లో భాగస్వామ్యమైనాం. ఒకవేళ ఈ ప్రకారంగా రిజర్వేషన్లు అమలైతే తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుందనే విషయం మాకు అర్థమైనప్పుడు ఎందుకు దాని పక్షాన్ని నిలబడం? ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి పద్ధతి ఉందో అది తప్పు జరుగుతున్నప్పుడు ఒకటి ప్రతిపక్షంగా ఆర్గ్యుమెంట్ చెప్పగలుగుతాం, లేకపోతే మౌనంగా ఉంటాం. మేము ప్రతిపక్షంగా ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు చాలామంది విమర్శించే అంశం ఏంటంటే, వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం అంటున్నారు చూడు వీళ్ళు అని. ఆ అపప్రదం మేమెందుకు మూట కట్టుకుంటాం? ఆ విమర్శ మేమెందుకు ఎదుర్కొంటాం? కాబట్టే మేము మౌనంగా ఉన్నాం. నిజానికి మౌనంగా ఉండడం ఏం తప్పు కాదు. ఒక ప్రతిపక్షంగా అంగీకారం అనేది ఉంటుంది కదా. కాదు, మేము అడ్డుకుంటే ఎక్కడైనా కాళ్ళల్లో కర్రలు పెట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటేనేమో తప్పు అవుతుంది. మీరు తీసినటువంటి జీవో అది అసమగ్రము, అది అసందర్భం అనిపించినప్పుడు వేసినటువంటి వాళ్ళు, అందులో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో రేవంత్ రెడ్డికి క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పిటిషన్ వేసినారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఉన్నది. సరే, మీరే మళ్ళీ అడ్వకేట్ని తీసుకొచ్చినారు. ఇదంతా మీరు చేసుకుంటున్నటువంటి ఆర్గ్యుమెంట్లో ఇది జరగదని తెలిసిన తర్వాత మా పార్టీ పక్షాన ఎందుకు ఆ టైంకు అనవసరమైనటువంటి ఇర్రిలవెంట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ మేము పెట్టి మేము తప్పకుండా వ్యతిరేకత తెచ్చుకుంటాం కదా. కాబట్టి మా ఆలోచన ఏంటంటే, నిజంగానే ఒకవేళ కోర్టులు జరగదు, నేను అనేక మంది స్నేహితులతో చెప్పినాను. నేను ఒకవేళ కోర్టు ఇప్పుడు తీసిన జీవో నెంబర్ 9ని అంగీకరించినట్లయితే, స్టే ఇవ్వకుంటే, ఇది భారతదేశంలోనే అతిపెద్ద సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పేసి నేను చెప్పుకున్నాను. నేను మొదటి రోజు 8వ తేదీ నాడు 5 తర్వాత నాకు అనేక మంది మిత్రులు మాట్లాడితే, అనేక మంది మా పార్టీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడితే నేను చెప్పినాను, ఇది నిలవదు, రేపు కంపల్సరీ కొట్టుడు పోతున్నది అని. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఈటల రాజేందర్ గారు ముందే ఎట్లయితే ప్రివెంటివ్గా పెట్టినాడో, ముందే ఆయన యాంటిసిపేట్ చేసినాడో, సరిగ్గా నేను 15 రోజుల నుంచి ఈ విషయం చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో సరే, ఈటల రాజేందర్ గారు ఆయన చెప్పినటువంటిది ఓపెన్గా చెప్పినాడు కాబట్టి అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. అది ఆయన చూసినారు. ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. అందులో మేమేమో ఇంటర్నల్ డిస్కషన్స్లో అనేక సందర్భాల్లో ఈ విషయం డిస్కస్ చేసినాం. కానీ ఒక రకంగా చెప్పాలంటే, సరే అఫ్కోర్స్ ఏ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈటల రాజేందర్ గారు వెలుబుచ్చినటువంటి అభిప్రాయంతో నిజానికి ఇవాళ తెలంగాణలో ఎన్ని రకాలైనటువంటి అనేక మంది నిన్న ప్రొద్దున కాదు, మొన్న ప్రొద్దున మా ఇంటికి కొంతమంది మా పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చినారు. నేనేదో అకాడమిక్ ఇష్యూ ఇంట్రెస్ట్లో ఏంది మరి అభ్యర్థులు ఏంది ఎట్లా అయింది అంటే, ఎక్కడ అభ్యర్థులు అన్నా, ఏం అభ్యర్థులు అన్నాడు. మరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేటట్లుంది కదంటే, ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు కదా ఈ ఎన్నిక జరగదని, కాబట్టి ఖర్చులు ఎవరు పెట్టట్లేదు, ఎవరు బయటికి రావట్లేదు. అది సరిగ్గా ఏంది హైకోర్టులో ఏది ఆర్గ్యుమెంట్ జరిగే కంటే 2 గంటల ముందు మా ఇంటికి వచ్చినటువంటి కొంతమంది మా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాట. అంటే
ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటి విషయం కోర్స్ ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉండొచ్చు. యాజ్ ఏ ఇండివిజువల్గా ఏదన్నా ఎవరైనా మంచి పని చేసినప్పుడు తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్స్ ఆ నిమిషం ఆయన చేసినటువంటి కామెంట్ వల్ల ఆయన అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవచ్చు, అవమానాలు ఎదుర్కోవచ్చు. కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది బహుశా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనన్నది నిజమవుతుంది అనేటువంటి మేము ఎట్లయితే అనుకుంటున్నామో మా మనసులో అనుకుంటున్నాం, మేము ఇంటర్నల్గా అనుకుంటున్నాం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇది సరైనది కాదని మేము అనుకుంటున్నట్టుగానే ఆయన బయటపెట్టినాడు. సో అన్నట్టుగానే నిజానికి ఇవాళ ప్రజల సంపద అంతా ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా ఆ 2 రోజుల ప్రహసనం ఏదైతుందో జాతి సంపద నష్టమైంది కదా. ఇవాళ వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకున్నటువంటి ప్రతి డబ్బు కూడా అది జాతి సంపదనే కదా, ఏ వేస్టేజ్ అయినా నేషనల్ వేస్ట్ కదా. కాబట్టి ఇదంతా ఆగింది. నేను ఒక రకంగా చెప్పాలంటే సరే ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉండవచ్చు, యాజ్ ఏ ఇండివిజువల్గా ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను డెఫినెట్గా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నాను, కోర్స్ ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాను. ఆయన మాట ఇది ధన్యవాదాలు చెప్పడం కన్నె ప్రభాకర్ గారి వ్యక్తిగతమా లేకుంటే పార్టీ తరఫున? నేను వ్యక్తిగతంగానే చెప్తున్నాను కవిత. ఇప్పుడు ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. కానీ ఇంకొకటి చూడాలి మీరు, ఇక్కడ ఆయన ఎంపీగా ఒక ఇంపార్టెంట్ నాయకుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మాట్లాడితే బీజేపీ నాయకులు విమర్శించినారు ఆయన్ని. బీజేపీ నాయకులు ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం అని మాట్లాడినారు. ఆయన వ్యక్తిగతంగా అని బీజేపీ నాయకులు అన్నాక నేను వ్యక్తిగతంగానే ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ, కొన్ని లైక్ మైండెడ్ లక్షణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆర్ యూ గోయింగ్ టు వెల్కమ్ హిమ్ అగైన్? అలాంటిది ఏమన్నా ఉందా అంటే? అట్లా కాదు. నేను అందుకే అంటున్నాను, మేము మాలాంటి ప్రోగ్రెసివ్గా మేము ఆలోచించిన వాళ్ళం. నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కావచ్చు, రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమాజానికి ఏం లాభం జరుగుతుందని ఆలోచించే వాళ్ళలో కొంతమందిలో నేను కూడా ఒకటి ఉన్నాను. సమాజానికి లాభం అయ్యేది ఒకవేళ శత్రువు చేస్తున్నా వెల్కమ్ చేసినటువంటి వాళ్ళు. సమాజానికి లాభం జరిగేది మేము అనుకున్నది మా వల్ల జరగకుండా ఇంకో వల్ల జరుగుతుంటే కూడా మనసులో వెల్కమ్ చేస్తూ మౌనంగా ఉండిపోయినటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో రాజేందర్ గారు ఒక ప్రజలకు ఉపయోగమే పాట. కోర్స్ నేను ఈ మాట కోర్టు నుంచి వెళ్ళి తీర్పు రాకముందుకు అన్ని ఉంటే అది రాజకీయపరమైనటువంటి అదవుతుండే. కానీ ఆయన చెప్పింది నిజమైంది కదా. ఆయన శత్రు పార్టీలో ఉండవచ్చు, మాకు వ్యతిరేకమైన సిద్ధాంతంలో ఇమిడి ఉండవచ్చు, మాకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఆయన పోతుండవచ్చు. కానీ యాజ్ ఏ ఇండివిజువల్గా ఆయన చేసినది ఇవాళ నిజమైంది కదా. అటువంటిప్పుడు అప్రిషియేట్ చేయడం తప్పేమవుతుంది? మనం కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ మంచి చేసినప్పుడు కూడా తప్పకుండా సమర్థించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇండివిజువల్గా మన కామెంట్ వేరు, సిద్ధాంతపరంగా ఆ పార్టీని మెచ్చుకోవడం వేరు, ఆ పార్టీని సమర్థించడం వేరు. మేము ఆ పార్టీని డెఫినెట్గా విభేదిస్తూ ఉన్నాం. ఆ పార్టీ నేను విభేదించడం కాదు, ఈటల రాజేందర్ గారు చేసినటువంటి కామెంట్ని ఆ పార్టీ వ్యతిరేకించింది. కాబట్టి మేము ఇవాళ ఈటల రాజేందర్ గారిని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాం. ఆయన జాతి సంపదను ఎంతో కొంత కాపాడిండు అని నేను అంటాను. పేదవాళ్ళు నిజం కూడా అక్కడ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గమనిస్తే ఎన్నికలు అనగానే ఆశావాహులు అనేక మంది ఉంటారు. వాళ్లకు చాలా కాలంగా కోరిక, నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీటీసీ కావాలి, నేను జెడ్పీటీసీ కావాలి. వాళ్ళు వీలైతే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు డబ్బు లేకున్నా భార్య మీద ఉన్నటువంటి మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టొచ్చి ఎన్నికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళన్నారు. అటువంటి వాళ్ళకు రక్షణగా ఆయన ఆ మాట చెప్పిండు కదా. డెఫినెట్గా వ్యక్తిగా ఆయన ఎందుకు అభినందించకూడదు? అందుకేమంటున్నానంటే మేము ఈ సమాజానికి లాభం అయ్యేటువంటి ఏ అంశమైనా బయాస్గా ఉండము. మా పార్టీ లక్ష్యం కూడా అదే. మేము చేసే పని ఇంకోరు చేస్తుంటే, మేము చేయాల్సినటువంటి పని అది ప్రజలకు జరిగేటువంటి పని ఇంకోరు చేస్తుంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాం. మేము కోరుకున్నది ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, సంపదతో నిండి ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి పార్టీ మా పార్టీ. కాబట్టి అటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలకు నష్టం జరుగుతుంటే మేము ఊరుకోం. మేము ఒకవేళ నిజంగా అటువంటి కామెంట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మా మీద బురద జల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నాం. కోర్స్ మౌనంగా ఉన్నాం, కానీ మౌనం అంగీకారం మాత్రం కాదు. అది ఆ సందర్భం వేరు. ఓన్లీ అబ్జర్వేషన్. ఎస్, అబ్జర్వేషన్. ఏం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే? మేము అనుకుందంటే మేము కావాలని కోరలేదు. అది వాళ్ళ ప్రయత్నం సఫలం కావాలని కూడా కోరుకున్నాం మేము. నిజానికి మా మనసులో అది జరగదని తేలినా ఏదో ఒక రకంగా 1%, 99%, 80% కూడా వాళ్ళ ప్రయత్నం ఫెయిల్యూర్ అనేది అనిపిస్తూనే 1% సక్సెస్ అయితే కూడా మేము సంతోషపడే వాళ్ళమే కదా. మేము 2018లో ఒక ప్రయత్నం చేస్తే జరగకపోతే మా ఆలోచన విధానం కొనసాగితే సంతోషమే కదా. సో ఇక్కడ ఈ
ఒక స్టే వస్తుంది, ఇది ముందుకు కదలదు అని తెలిసిన తర్వాత, లేకుంటే మీరు అనుకున్న తర్వాతే అభ్యర్థుల ఎంపిక వీటన్నిటి మీద సైలెంట్గా ఉన్నారా? దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకో రకంగా చెప్తోంది. యాక్చువల్గా మీకు అభ్యర్థులు లేరు, మీరు ఓడిపోతారని ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్గా పోటీ అనేది అసలు లేనే లేదు, క్యాండిడేట్స్ కూడా లేరు అనేది, అందుకోసమే సైలెంట్గా కూడా ఉన్నారా? సరిగ్గా 2-3 నెలల క్రితమే ఎన్నికలు వస్తాయి అనుకున్నప్పటి నుంచే మేము ఇంటర్నల్ వర్క్ షురూ చేసుకున్నాం. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఆయన్నే అందరినీ కూర్చోబెట్టుకొని ఎన్నికలు వస్తే మనం పోవాల్సిన పద్ధతి ఏందని మాకు ఉన్నటువంటి అంచనా, మాకు వచ్చిన సమాచారం లేదు, మేము తీసుకొచ్చిన మాకు ఇచ్చిన సర్వే వాళ్ళు 18 జడ్పీ చైర్మన్లుగా గెలుస్తూ ఉన్నాం. మేము దాదాపు 18 స్థానాల్లో జడ్పీ చైర్మన్లుగా, ఒకవేళ ఎన్నికలు జరిగితే నిన్నటి నాటికి నేను చెప్పేది, ఎన్నికల ప్రక్రియకు జరిగిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉండేది తప్ప తక్కువ. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పిచ్చి నిర్ణయాల వల్ల జరుగుతున్నటువంటి నష్టం ప్రజలకు అర్థమైపోయింది. యూరియాతో పడ్డటువంటి బాధ ఏందో ప్రజలు చూసినారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు హైడ్రాతో జరిగినటువంటి నష్టం ఏందో వాళ్ళు చూసినారు. సో అంతా కలిపితే ఇవాళ తెలంగాణలో ఎన్నికలు జరిగినుంటే 18 జడ్పీ చైర్మన్ స్థానాల్లో మేము గెలిచేటువంటి అవుట్ రైట్గా, ఇంకా మేము 50-50గా ఉన్నటువంటి ఉన్నాయి, అవి ఒక 6-8 ఉన్నాయి అవి. కాబట్టి మెజారిటీగా మేము గెలిచే అవకాశం ఉండే. ఇవి మీ అంచనాలా? మీరు మేము సర్వే చేసుకున్నటువంటిది, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నటువంటిది. పబ్లిక్ డొమైన్లో లేకపోవచ్చు, కానీ ఇది పబ్లిక్ డిస్కషన్లో ఉంది. ఎందుకంటే 2 నెలల క్రితమే ఈ విషయాన్ని మేము మా పార్టీ పక్షాన డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఇది బయటికి వెళ్ళిపోయినటువంటి అంశం. మేము 18 స్థానాల్లో గెలవటం, 6-8 స్థానాల్లో 50-50గా ఉండటం అనేటువంటిది ఆనాడే. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతపు ప్రజలు మోసపోయినాము అనేటువంటి ఒక బాధలో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం అంతా కూడా మన అగ్రికల్చర్ బేస్డ్. అగ్రికల్చర్ విషయంలో ఈ ప్రభుత్వం చూపించేటువంటి శుష్క వాగ్దానాలు, ఈ వాగ్దానాలతోటి నష్టపోయినటువంటి రైతాంగము ఇక మేము తప్పు చేసినాం అనేటువంటి ఒక రిలేషన్ నుంచి వెళ్ళి వచ్చే ప్రతి ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ని గెలిపించాలని నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి తప్పకుండా మాకు అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేది. సో ఇప్పుడు 6 వారాల తర్వాత ఏం జరగబోతోంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్దాము అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉందని వినిపిస్తుంది. అంటే నేను వ్యక్తిగతంగా, మళ్ళీ ఇది వ్యక్తిగతమైనటువంటి కామెంట్గానే చెప్పదలుచుకున్నాను. 6 వారాల తర్వాత కావచ్చు, 6 నెలల తర్వాత కావచ్చు, ఇదే పద్ధతిలో ఇదే ఫార్మాట్లో వాళ్ళు ముందుకు పోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు న్యాయం జరగదు. జీవోల ద్వారా రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావడం అనేటువంటిది అసాధ్యము. ఈ దేశంలో ఒకవేళ ఇటువంటి ప్రయత్నమే సక్సెస్ అయితే ఇంకా 27 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ రిజర్వేషన్స్, రాష్ట్రాలే జీవోలు తీసుకుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి లోబడకుండా చేసే పని అది సక్సెస్ఫుల్గా ముందుకు పోతే జీవోల ద్వారానే అంతెందుకు ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట కూడా అంటాను నేను. ఒకవేళ రాష్ట్రం ఏర్పడేటువంటి పరిస్థితులు అంటే రాష్ట్రం చేతుల్నే జీవోల ద్వారా రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి ఉంటే మేము పార్లమెంట్ దాకా పోయి కొట్టాల్సిన అవసరం ఉండకపోవు. జీవోల ద్వారానే ఈ రాష్ట్రంలో నువ్వు ఇటు విడిపో అని చెప్పేసి మాట్లాడుకుంటుంది. రాజ్యాంగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగానికి లోబడి కంపల్సరీ ప్రభుత్వాలు యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవో తీసేస్తే నీ చేతిలో ఉన్నటువంటిది కదా. సో ఈ జీవోల ద్వారా 6 వారాల తర్వాత కూడా ఏదో జరుగుతుంది అనేటువంటి నమ్మకం మాకు లేదు. మళ్ళీ చెప్పదలుచుకున్నాం, జరిగేది 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే ఓవర్ క్యాపింగ్ కాకుండా ఉండేటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, అదే క్యాపింగ్ ఏదైతుందో మించి ఆ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అది రాజ్యాంగానికి లోబడి చేసేటువంటి పనుల ద్వారా మాత్రమే, ఆ నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి 9th షెడ్యూల్లో కంపల్సరీ తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడాలి. ఇంకా నేనేమంటానంటే ఏం చేయొచ్చు వాళ్ళని మీరు అడిగినందుకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వీలైతే వాళ్ళ పార్టీ పక్షాన 42% ఇస్తామని చెప్పేసి మరొక అబద్ధపు ప్రకటన చేస్తారే తప్ప మరొక రిలీఫ్ బీసీ ప్రజలకు, బీసీ వర్గాలకు వస్తాయని అనుకోవటం లేదు. 6 వారాల తర్వాత అయినా 6 నెలల తర్వాత అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి ఒక జిమ్మిక్కులు, ఒక మసిబూసి మారేడుకాయ చేసి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నంగా మాత్రమే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి